ఈ ఇన్స్టెంట్ చట్నీ సిరీస్ లో మొదటిగా నేను చేయబోయేది కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడిని మనం టిఫిన్స్ లోకి ఒక రకంగా, రైస్ లోకి మరొక రకంగా తయారు చేసుకుంటాము. నేను ఈ రోజు చేయబోయేది మనం రైస్ లో వేసుకునే కొబ్బరి పచ్చడి. ఈ పచ్చడిని అందరూ తయారు చేస్తారు, అయితే నా పద్ధతి ఏంటో ఈ రోజు చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఏంటో చూసేద్దాం. నేను ఈరోజు ఒక కొబ్బరికాయ ముక్కలతో పచ్చడి చేయబోతున్నాను. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలో 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్స్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. దానిలోనే 12 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ చింతపండు పేస్టు, తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ బెల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తగినంత వాటర్ వేసుకుంటూ ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకుంటే బాగుండదు, ఇలా కోర్సుగా ఉంటేనే కొబ్బరి పచ్చడి బాగుంటుంది. తర్వాత తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకుని తాలింపు వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని కలిపేసేయాలి. ఈ కొబ్బరి పచ్చడి తాలింపుతో బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా సాల్ట్ సరి చూసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతేనండి, అన్నంలో వేసుకోవడానికి టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ. నేనైతే ఇలా చేస్తాను. కొబ్బరి పచ్చడిని రకరకాలుగా చేస్తారు, మరి నా పద్ధతిలో కూడా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.